నేను మొన్నను ప్రపంచ మాతృభాషా దినోత్సవం నాడు అవనిగడ్డ వెళ్ళాను. నేను ముగ్ధుణ్ణైపోయింది ఎక్కడ అంటే 8వ తరగతి 9వ తరగతి చదువుకుంటున్న పిల్లలు అష్టదిగ్గజాలుగా అక్కడ భువన విజయాన్ని ప్రదర్శించారు. ఒక సమస్య ఇచ్చినప్పుడు దాన్ని రెండవ కవి పూరణ చేశాడు. కానీ ఆ పిల్లలకు ఒక విషయం అవగతమైంది. సభలో ఉన్న పెద్దవాళ్ళకి మనం ఇంత తేలిక భాషలో పూరణ చేసినా అర్థం చేసుకోలేరు. కాబట్టి ఇది వాళ్ళకి అర్థం అవ్వాలంటే తాత్పర్యం చెప్పాలని రెండవ కవి లేచి ఏదో అవతల మాట్లాడిన వ్యక్తిని చూసి, పెద్దన కవి, మీరు చేసిన సమస్యాపూరణం చాలా బాగుంది, మీకు ఇచ్చిన సమస్యని మీరు ఇంత అందంగా పూరణ చేశారని ఆ పద్య భావాన్ని వివరించాడు. పిల్లల చేత అటువంటి కార్యక్రమాలు చేయించడం, సభలో ఉన్న కొన్ని వేల మంది పెద్దవాళ్ళందరూ కూడా తెలుగు సంస్కృతి, తెలుగులో పుట్టినటువంటి పెద్దలు, తెలుగు భాష ఔన్నత్యం గురించి మురిసిపోయారు. అటువంటి కార్యక్రమాలు జరగాలి. దాన్ని మనం ప్రోత్సహించగలగాలి.